ప్రజలకు స్నేహితులుగా ఉండాలని చెప్పుకుంటుంటారు. ఇటీవల పోలీసు దినోత్సవం జరిగింది. దానిలో కూడా మీరు చెప్పే మాటలను చూస్తుంటే మాకు నవ్వు వస్తుంది. సిగ్గు మీకు లేకపోవచ్చు, కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. పోలీసులు ప్రజల శత్రువులని మీరు భావించే మీ చర్యల ద్వారా అందరికీ అర్థం అవుతా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలోని పేద వర్గాలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వేధింపులకు గురి అవుతున్నారు పోలీసుల చేతులు అని చెప్పి నేను ప్రస్ఫుటంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కరికన్నా శిక్ష పడిన సందర్భం ఉందా? ఎవరైనా ఈ దౌర్జన్యం చేసిన వాడి మీద మీరు యాక్షన్ తీసుకున్న సూచనలు కనిపిస్తున్నాయా? బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన ఘన చరిత్ర మీది. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. మీ యొక్క దుశ్చర్యల వల్ల చనిపోతున్న వ్యక్తుల కుటుంబాలకు సంజాయిషీలు ఇవ్వండి, క్షమాపణలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పడం ఎలాగ రాదు, అతనికి చెప్పుకోవటం, నటించటం మాత్రమే. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్తున్నాడు. స్టేజ్ల మీద మాటలు కాదు, ఆచరణలో ఉండాలి. ఆచరణాత్మకంగా పనిచేయని రాజకీయ మాటలు ఎవరికి కావాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీ ఎస్సీలు అయితే మీ పరిపాలన ఇంతమంది ఎందుకు చనిపోయారని ప్రశ్నిస్తున్నా. ఇంతమంది మీద దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నా. ఇంతమంది మహిళలు దారుణంగా రేప్ చేయబడి హత్యకు గురి గావించబడితే సింహాద్రిపురంలో జరిగితే మీరేం చేశారని అడుగుతున్నాను, పులివెందుల్లో జరిగితే. కాబట్టి ఈ ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్దు, నిజాయితీతో ప్రవర్తించండి. మీరు తీసుకునే డబ్బు జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఇవ్వట్లా. మీరు తీసుకునే జీతాలు ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా వస్తున్నాయని గమనించండి. బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించమని విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే ఇటువంటి దౌర్జన్యాలకు వత్తాసు పాడిన వారికి సరైన సమయంలో సరైన శిక్ష లభిస్తుందని కూడా నేను హెచ్చరిస్తున్నాను. మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు అన్నీ కూడా నీటి మీద రాతలు మాత్రమే. సామాజిక న్యాయం సంబంధించిన అందులో అతను ఏమాత్రం కూడా ఇందాకటి పిల్లి సామెతే, 100 ఎలుకలను తిన్న పిల్లి మానస సరోవర యాత్ర, కైలాస యాత్ర చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి మాటలు ఈ దళితుల మీద ఊచకోత దమనకొండ కొనసాగుతూనే ఉంటుంది. అతను స్పీచ్లు మాత్రం వేదికల మీద నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్తూ ఉంటాడు. ఈ మాటలు నమ్మొద్దండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా, కింది వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఈ మాటల యొక్క ఆంతర్యాన్ని గమనించండి. చెప్పిన రోజు తెల్లారే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దాని మీద ఏమాత్రం కూడా చర్యలు ఉండవు. కాబట్టి ఈ కపట మోసాన్ని గమనించండి. ఈ దళిత ప్రజాప్రతినిధులు, వైసీపీలో ఉన్న వాళ్ళందరూ చేతగాని వాళ్ళని, ఆత్మగౌరవం లేని వాళ్ళని, ఏమాత్రం కూడా తన సొంత వ్యక్తిగతంగా అవమానం జరిగినా ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, వీళ్ళు చేసే యాత్రలకి విలువ లేదు, కేవలం ఈ రాజకీయ యాత్రలు మాత్రమే. రాబోయే రోజుల్లో ఎన్నికల కోసం చేసే యాత్రలుగా దీన్ని భావించాలని తెలియజేసుకుంటూ, ఇకనైనా కళ్ళు తెరవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.